మిల్ మేకర్ని హాట్ వాటర్లో కొద్దిసేపు నానబెట్టి ఒక మిక్సీ జార్లో ధనియాలు, అల్లం వెల్లుల్లి, కొద్దిగా గరం మసాలా, కొబ్బరి, అలానే కొద్దిగా దోసపప్పు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక 3 టమాటాలు కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసి కొద్దిగా తేజపత్తా, ఆనియన్స్ కట్ చేసి కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. మసాలా పేస్ట్ని కూడాను ఇందులోనే వేసి బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ చేసుకున్న టమాటో పేస్ట్ని కూడాను ఇందులోనే వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే పసుపు, ఉప్పు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఆ తర్వాత బాయిల్ చేసి కట్ చేసుకున్న పొటాటో కూడా వేసి బాగా వేయించుకుందాం. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్, అలాగే మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ని కూడాను ఇందులో వేసి మనం మూత పెట్టి కర్రీని కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 to 15 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఇందులో కొద్దిగా కస్తూరి మేతి, కొత్తిమీర, చిక్కటి పెరుగు ఒక 2 స్పూన్లు వేసి కలుపుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.